అండ్ ఇండస్ట్రీలో ఇప్పుడు 'నాగార్జున' గారు కానివ్వండి, లేకపోతే 'కీరవాణి' గారు కానివ్వండి, ఇలా ఎవరైనా ఆ మూవీకి సంబంధించిన ఆర్టిస్ట్‌లు ఎవరైనా మీకు ఏమన్నా అందరూ అంటే 'నాగార్జున' గారు చెప్పలేదు గానీ ఆహ్, డైరెక్టర్ గారు గాని, హీరోయిన్ గారు గాని అంటే 'నాగార్జున' గారు పరోక్షంగా ఈ పాట నాకిష్టమని ఇంటర్వ్యూలో చెప్పారు. ఓకే. నేమ్ అయితే మెన్షన్ చేయలేదు గానీ, బట్ చాలా ఆ మూవీ టీమ్ అందరికి గూడా ఇంకా ఇంకా సాంగ్ అంటే చాలా ఇష్టం. అవును. అంటే నేను చెప్పాను కదా! మూవీలో అన్ని సాంగ్స్ ఒక ఎత్తయితే డెఫినిట్‌గా ఈ సాంగ్ మాత్రం మంచి సాంగ్. సో, బిగినింగ్‌లో ఇప్పుడు మీరు ఇండస్ట్రీకొచ్చిన తర్వాత అమ్మ వాళ్ళతో ఏదో చెప్పి ఇక్కడికొచ్చేసారు. లైక్ అంటే ఇక్కడ అమ్మ వాళ్ళేమనుకుంటున్నారు, డెఫినిట్‌గా మంచి మంచి ఆఫర్స్ వస్తాయని చెప్పేసి అనుకుంటారు. కానీ మీరు పడిన స్ట్రగుల్స్ ఇంటి దాకా వెళ్ళేవా? నేనెప్పుడూ ఇలా స్ట్రగుల్ అవుతున్నానని చెప్పలేదండి. నేను నాలోనే ఉంచుకునేవాడిని. ఆహ్, మంత్‌కి ఇంత ఖర్చవుతుంది. సో, ఇన్ని ఈవెంట్స్ చేస్తున్నాము. ఇంత రికార్డింగ్స్ ఇవి వస్తున్నాయి అనే ఒక లెక్కే గాని, ఏదో ఒక సినిమాలో పాడాలి అనే ఒక ఆశని ఎవరికీ చెప్పుకోలేదు నేను. ఒక ఒక నేనిలా సినిమాలో పాడతాను అని అడిగితే, "నీకంత సీనుందా?" అని అనుకుంటారేమో అని ఒక భయం. అంటే నేను మ్యూజిక్ బ్యాక్‌గ్రౌండ్ లేదు గదండీ నాకు. నేను జస్ట్ ఏదో పాట విని, పాటంటే ఇష్టంతో వచ్చినవాడిని. సో, ఇలాంటి మ్యూజిషియన్స్ ముందు నిలబడాలన్నా గూడా నాకు చాలా భయమండి. ఒకప్పుడు వరకు అమ్మో! ఏమన్నా తప్పులు వినబడతాయేమో, తప్పులు 'బాలు' పాడుతున్నానేమో. గారి ముందే పాడిన మీకు బయటకొచ్చాక భయమేంటింకా? హ్మ్. ఇంకా కదా! ఎందుకంటే ఆహ్, ఎంకరేజ్‌మెంట్ ప్లస్ ఆయన క్రిటిక్ కూడా. ఎగ్జాక్ట్‌లీ అండి. సో, ఏదున్నా గాని మొహం మీద చెప్పేస్తారు. ఈవెన్ మనం ఇప్పుడు ప్రశంస, ప్రశంస ఇలాంటి వర్డ్స్ కూడా ఆయన పట్టుకుంటారు. ప్రతి చిన్న వర్డ్‌ని. అలాంటి ఆయన ముందే పాడి బయటకు సెమీ ఫైనల్స్ దాకా వెళ్ళిన మీరు, ఇంక బయటకొచ్చిన తర్వాత ఇంక మీకు భయమేముంది? హ్మ్. నిజమే మీరన్నది గూడా మంచి పాయింట్. అక్కడ నేను నేర్చుకున్నాను. బాలుగారేంటంటే చిన్న పిల్లలకి నేర్చుకోరా అని చెప్పించే రకంలో మమ్మల్ని ట్రీట్ చేస్తారు. బయటకొచ్చేలా అలా ఉండదండి సిట్యుయేషన్. ఓకే. బయట ఆహ్, ఆహ్, ఆ క్రిటిసిజం తట్టుకోవాలంటే కొంచెం మెంటల్‌గా గూడా బావుండాలి. ఓకే. ఈ సాంగ్ ఇప్పుడంటే మూవీలో చేశారు. ఇంతకుముందు లైక్ అంటే బ్యాక్‌గ్రౌండ్‌లోనే వర్క్ చేశారు కదా! ఆ టైంలో ఆహ్, ఎప్పుడైనా లైక్ అంటే ఏమైనా ఇబ్బందులు పడిన సందర్భాలేమన్నా ఉన్నాయా? హ్మ్. చిన్న చిన్నవండి. అంత ఇబ్బందులైతే ఏం లేదు. అందరూ నన్ను ఒక తమ్ముడు, అన్నలాగానో కానీ మీరు కొన్ని ఓపెన్ అవ్వకపోయినా ఇండస్ట్రీలో మీరు పడే స్ట్రగుల్స్ అయితే మీరు ఫేస్ చేశారు. ఆహ్, యాహ్! బయట ఎవరికీ తెలీదు. నాకు మాత్రమే తెలుస్తుందది. ఎవరికీ చెప్పుకోను నేను. హ్మ్. అందరూ బాగా పాడేవాళ్ళు చుట్టూ మంది ఉన్నప్పుడు, నేను వాళ్ళలో ఉన్నప్పుడు, వాళ్ళు నాకంటే ఎక్కువ వర్త్ అయినప్పుడు, నేనేదన్నా చేసిన తప్పుల వల్ల కొంచెం గిల్ట్ అయినప్పుడు, అలాంటప్పుడు నాకు నేనే బాధపడడం ఉంటుంది గానీ, ఎవరు ఒక మాట నన్ననడం అయితే ఇప్పటి వరకు ఎవ్వరు లేదండి. సపోర్ట్ చేస్తూనే వచ్చారు చాలామంది. అరే! మనవాడన్నట్టుగానే నన్ను ట్రీట్ చేశారు. సో, సింగర్స్‌కి ఆ యూనిటీ ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుందండి. ఖచ్చితంగా. మా సింగర్స్ అందరూ కొంచెం సాఫ్ట్ హార్టెడ్ పీపుల్ గదా! సింగర్స్ అందరూనా? ఆబ్వియస్లీ అండి. మాక్సిమం ఒక పాట పాడుతున్నారు అంటే, వాళ్ళు కంపల్సరీ ఆ సిట్యుయేషన్‌ని అర్థం చేసుకోనగలిగే హార్ట్ ఉండాలి. లేదంటే పాట బయటికి రాదండి. అంటే జనరల్‌గా మీరు పాడే పాటలు మా హార్ట్‌కి ఎలా దగ్గరగా వెళ్తాయో, మీరు గూడా మనుషుల హార్ట్స్‌కి దగ్గరగా వెళ్ళాలి అని చెప్పేసి ఆ వేలోనే మీరుంటారా? వాళ్ళ కోసం మారడం అని గాదు. ఒక పాట లిరిక్స్ విన్నప్పుడు దాన్ని అర్థం చేసుకొని, ఆ ట్యూన్ విన్నప్పుడు దాన్ని ఓన్ చేసుకునే అంత ఆహ్, అంత సాఫ్ట్ హార్టెడ్ వాళ్ళకి మాత్రమే అది ఎళ్తది. అని నా ఉద్దేశం. ఓకే. అండ్ సింగర్ సంగతి పక్కన పెడితే ఆఫ్‌కోర్స్ మీరు గ్రేట్ సింగర్ అది మేము ఒప్పేసుకుంటున్నాం. కానీ యాస్ ఎ లిరిసిస్ట్‌గా మీరు ఇంతవరకు ఏమన్నా అసలు సాంగ్స్ రాయడం జరిగిందా? మూవీస్‌కేం రాలేదండి. నా సాంగ్స్ ఏమన్నా క్రియేట్ చేసుకోవాలంటే నేను, స్వాతి అక్క, మా అక్క అని చెప్పా గదా! మేమిద్దరం కలిసి రాయడము, మా ఓన్ ఆల్బమ్స్ మేము చేసుకోవడము. ఓకే. ఇప్పుడు రీసెంట్‌గా ఇంకొక 5 అప్‌కమింగ్‌లో ఉన్నాయండి. 5 సాంగ్స్ రాబోతున్నాయి తొందరలో. సో, ఆ 5 సాంగ్స్ మేమే రాసుకున్నాం. సో, ఫ్యూచర్‌లో మమన్ గారిని మేము లిరిసిస్ట్‌గా కూడా చూడొచ్చా? అన్నీ అనుకూలిస్తే చూడొచ్చు. ఎందుకంటే చాలామంది మ్యారేజ్‌లు అయిపోయిన తర్వాత పిల్లలు పుట్టాక లిరిసిస్ట్‌లుగా వచ్చి చాలామంది లిరిసిస్ట్‌లు కానివ్వండి, డైరెక్టర్స్ కానివ్వండి, రైటర్స్ కానివ్వండి ఎంతోమంది ఏదో ఒక జాబ్ చేసి కొంతకాలానికి ఇండస్ట్రీ మీద ఉన్న ప్యాషన్‌తో ఇక్కడికొచ్చిన వాళ్ళే. కాకపోతే యూ ఆర్ టూ యంగ్. సో, మీరిప్పుడే వచ్చేసారు కదా! చాలా ఫ్యూచర్ ఉంది మీకు. ఏంటి అంత డౌట్ పడుతున్నారు కాదా? అయ్యో! ఆబ్వియస్‌లీ. అయితే సో, ఆటోమేటిక్‌గా మీ దగ్గర నుంచి ఫ్యూచర్‌లో ఏమైనా రైటింగ్ కానివ్వండి, మాటలు, పాటలు కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? రైటింగ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చో లేదో తెలీదు గానీ, పాటలైతే చాలా ఎక్స్‌పెక్ట్ జేయొచ్చండి. ఆహ్,
అంటే నేనే యాక్ట్ చేసే సాంగ్స్. నా సాంగ్స్ నేనే యాక్ట్ చేస్తాను. ఇప్పటి వరకు యాక్టింగ్ కూడా అంటే నా సాంగ్స్‌లో కనబడుతున్నాయి. నేనే హీరో ఫీచర్స్ కనపడతాను. ఉన్నాయి మీకు? కనిపిస్తున్నాయి. నా ఫస్ట్ సాంగ్ నేను 2017లోనే చేశానండి. ఏమీ తెలీదు అసలు కెమెరాని ఎలా ఫేస్ చేయాలో కూడా తెలీదు. ఓకే. నేను, అక్క మాకు బెంగుళూరులో ఫ్రెండ్స్ ఉంటే అక్కడ చేసేద్దాము షూటింగ్ ఏదో ఒకటి చేసేద్దాం. ఈ పాట రికార్డ్ చేద్దాము, షూట్ ఏం చేసేద్దాము. తెలీదు గానీ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాము అంతే. పాట రికార్డ్ చేసుకున్నాం ఇక్కడ. మేమే రాసుకొని, మేమే ట్యూన్ చేసుకొని వెళ్ళిపోయాము. అక్కడ ఫ్రెండ్స్ సహాయంతో ఒక పాట అయితే చేసేసామండి 'లవ్ బీట్' అనేసి. దాంతో నాకు ఫస్ట్ ఓకే. కెమెరాలో ఇలా ఉంటామా ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి తర్వాత కొన్ని సాంగ్స్ అన్నీ చేసుకుంటున్నాం. నా కవర్ సాంగ్స్ కానీ అన్నీ కూడా నేనే యాక్ట్ చేస్తాను. వచ్చే 5 సాంగ్స్ కూడా బాగా తీయబోతున్నాం. సో, మీలో ఒక యాక్టర్ కూడా ఉన్నారనమాట. మీరొచ్చిన తర్వాత నాకు ఈ విషయం యాక్టింగ్ అంటే ఇష్టము. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింటే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని